నమస్తే, వెల్కమ్ టు సత్యగ్రహి. నేను శివాని. చట్టం లొంగిపోయిందా లేక చట్టానికి లొంగిపోయారా? ఒకే ఒక్క కేసు, రాష్ట్రాల్లోనే ఇద్దరు కీలక నేతలు. కానీ జనం ముందుకు వచ్చిన కథలు మాత్రం రెండు. ఒకరేమో నా కొడుకును నేనే స్వయంగా చట్టం ముందు నిలబెట్టా, సరెండర్ చేశా అంటున్నారు. ఇంకోరేమో లేదు, నువ్వు దాచాలని చూసావు, మా పోలీసులే సింగంలా వెళ్ళి కాలర్ పట్టుకొని లాక్కొచ్చారు, అరెస్ట్ చేశాం అంటున్నారు. తీరా కట్ చేస్తే సోషల్ మీడియాలో బయట మార్కెట్లోకి ఒక ఫోటో వచ్చింది. ఆ ఫోటో చూశాక సామాన్య జనానికి మైండ్ బ్లాక్ అయిపోయింది. అక్కడ కనిపిస్తున్న సీన్ చూస్తే అది అరెస్టా, సరెండరా లేక విలాసవంతమైన విడిదిరా అనే అనుమానాలు వస్తున్నాయి. అసలు ఈ పొలిటికల్ డ్రామా వెనుక ఉన్న అసలు కథ ఏంటి? ప్రజలను పిచ్చోలం చేయడానికి ట్రై చేస్తున్న ఈ క్రెడిట్ గేమ్ వెనుకున్న అసలు రహస్యం ఏంటి? ఈ రోజు మన స్పెషల్ స్టోరీలో బట్టబయలు చేద్దాం. మొదటగా కేంద్ర మంత్రి, బీజేపీ కీలక నేత బండి సంజయ్ వాదన ఏంటో చూద్దాం. తన కొడుకుపై కేసు నమోదు కాగానే తానే స్వయంగా చట్టాన్ని గౌరవించి పోలీసులకు సమాచారం ఇచ్చి బాధ్యత గల తండ్రిగా, పౌరుడిగా సరెండర్ చేశానని ఆయన వర్గం గట్టిగా వాదిస్తోంది. స్వయంగా బండి సంజయ్ కూడా ఇదే చెప్పారు. పొలిటికల్ కక్ష సాధింపుల్లో భాగంగానే తన కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారంటూ, ఇందులో ఏ సంబంధము లేని బీఆర్ఎస్ ను కూడా టార్గెట్ చేశారు. దీని గురించి డీటెయిల్డ్ గా మళ్ళీ మాట్లాడుకుందాం. వాళ్ళ కన్న కొడుకును నేను తీసుకుపోయి విచారణకు సహకరించాలని చెప్పి నాకు సమాచారం వచ్చిన వెంటనే నా కొడుకును అప్పచెప్పిన. ఇక రెండో వైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెబుతోంది? తప్పు చేసిన వాడు కేంద్ర మంత్రి కొడుకైనా, సీఎం కొడుకైనా వదిలేదే లేదు. మా పోలీసులు పక్కా ప్లానింగ్ తో దాడి చేసి నిందితుడిని అరెస్ట్ చేశారని మీడియా ముందే గొప్పగా చెప్పుకున్నారు. ఒకవేళ సరెండర్ చేస్తే వాళ్ళ పిల్లవాడిని వాళ్ళ ఇంట్లో పెట్టుకొని పోలీసులను పిలిపించి అప్పచెప్తారు. అప్పజెక్షను మీ ఇల్లా, నా ఇల్లా? రోడ్డు మధ్యలో పోలీసులు నాకాబందీ చేసి వెహికల్స్ని చెక్ చేస్తున్నప్పుడు అప్పా జంక్షన్లో బండి భగీరథ పోలీసులకు చిక్కిండు. ఇది మా పోలీసులు నాకు చెప్పింది. నిజంగానే అతన్ని సరెండర్ చేసేది ఉంటే అతను ఎక్కడున్నాడో అక్కడికి, ఈడ మా అబ్బాయి ఉన్నాడు, మీరు వచ్చి పోలీసులు ఇతన్ని సరెండర్ చేసుకోండి అని చెప్పిండ్రు అనుకోండి, అప్పుడు మనం సరెండర్ అనుకోవచ్చు. రోడ్డు మధ్యలో పోలీసులు అతన్ని కస్టడీలోకి తీసుకొని మేము అరెస్ట్ చేసినామని పోలీసులు చెప్తుంటే నేను పోలీసుల మాట నమ్మాలనా లేకపోతే రాజకీయ నాయకుల మాట నమ్మాలనా? మీరు చెప్పండి. ఇక్కడ అసలైన ట్విస్ట్ ఉంది. ఒకవేళ బండి సంజయ్ చెప్పింది నిజమై ఉంటే, ఆయనే సరెండర్ చేస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేమే అరెస్ట్ చేశామని క్రెడిట్ కోసం అబద్ధాలు ఆడుతోందా? లేదు, రేవంత్ రెడ్డి చెప్పింది నిజమై పోలీసులు అరెస్ట్ చేస్తే బండి సంజయ్ తన పరువు కాపాడుకోవడానికి నేనే సరెండర్ చేశా అని తప్పుడు ప్రచారం చేస్తున్నారా? ఇద్దరిలో ఎవరో ఒకరు ఖచ్చితంగా అబద్ధం ఆడుతున్నారు. కానీ ఆ అబద్ధాన్ని నిజమని నమ్మించడానికి రెండు పార్టీల కార్యకర్తలు చేస్తున్న ప్రయత్నం చూసి జనం నవ్వుకుంటున్నారు. ఇక్కడ ఇంకో పెద్ద ట్విస్ట్, అందరికి వస్తున్న డౌట్, అనుమానం గురించి మాట్లాడుకుందాం. ఒక్కసారి రేవంత్ రెడ్డి, బండి సంజయ్ కామెంట్స్ గుర్తు తెచ్చుకోండి. గుర్తొచ్చాయి కదా? ఇప్పుడు ఈ ఫోటో చూడండి. మీ అందరికీ బాగా తెలిసిన ఫోటోనే కదా. బండి భగీరథ్ పోలీసులకు లొంగిపోయానంటూ కొన్ని రోజుల క్రితం వైరల్ అయిన ఫోటో ఇది. ఇప్పుడు పాయింట్కి వద్దాం. అసలు ఇక్కడ బండి సంజయ్ ఎక్కడున్నారు? ఈ ఫోటోలోనే కాదు, ఆ రోజు వచ్చిన విజువల్స్ లోను, ఆ తర్వాత రిలీజ్ అయిన వీడియోల్లోనూ ఎక్కడ బండి సంజయ్ కనిపించలేదు. మరి ఆయనే స్వయంగా పోలీసులకు తన కొడుకును అప్పగిస్తే అది అందరికీ కనిపించేది కదా. ఎందుకు కనిపించలేదు? ఎందుకు ఇది తప్ప మరొక ఫోటో కూడా బయటకు రాలేదు? ఇప్పుడు రేవంత్ రెడ్డి వర్షన్ చెప్పుకుందాం. రేవంత్ రెడ్డి చెప్తున్న దాని ప్రకారం పోలీసులు బండి భగీరథ్ ను అరెస్ట్ చేస్తే ఈ ఫోటో ఎలా బయటకు వచ్చింది? ఎందుకు బయటకు వచ్చింది? ఈ ఫోటోలు ఎక్కడ కనీసం ఒక్క పోలీసులు కూడా ఎందుకు కనిపించలేదు? ఫోటో ఫేకా? రేవంత్ రెడ్డి చెప్పింది అబద్ధమా? సరే, ఫోటో సంగతి పక్కన పెడదాం. కాసేపు రేవంత్ రెడ్డి చెప్పిందే నిజమని నమ్ముదాం. ఇప్పుడైనా భగీరథ్ ను పోలీసులు అరెస్ట్ చేసిన సమయంలో ఒక్క వీడియో అయినా ఉందా? ఉంటే ఆ ఫుటేజ్ ను రిలీజ్ చేయొచ్చు కదా. అరెస్ట్ చేసినప్పుడు కనీసం ఒక్క ఫోటో కూడా తీయలేదా? ఆపరేషన్ అంత సీక్రెట్ గా జరిగిందా? అప్పటి సంగతి పక్కన పెడదాం. ఆ తర్వాత అంటే బండి భగీరథ్ ను అరెస్ట్ చేసిన తర్వాత అయినా పోలీసులు ఒక్క ప్రెస్ మీట్ పెట్టి మేం భగీరథ్ ను పలానా ప్లేస్ లో అరెస్ట్ చేశాం, ఇదిగో భగీరథ్ అని ఎందుకు చెప్పలేదు? నిందితుడిని ఎందుకు చూపించలేదు? ఇదంతా చూస్తుంటే సంథింగ్ ఈజ్ ఫిషీ అనిపించట్లేదా?
ఇలాంటి కొన్ని విషయాలను చూస్తే, ఇలాంటి కొన్ని విషయాలను గమనిస్తే రెండు పక్షాల ఒత్తిళ్లకు లొంగిపోయి పోలీసులు ఒకరికి సరెండర్ లాగా ఇంకొకరికి అరెస్ట్ లాగా కనిపించేలా ఒక మధ్య మార్గం డ్రామాకు ఒక మంచి స్క్రీన్ ప్లే రాసి నడిపించారా అనే బలమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాకపోతే బయటకు వచ్చిన ఒక్క ఫోటో ఇటు సంజయ్ వాదనను అటు రేవంత్ రెడ్డి క్రెడిట్ ను రెండింటిని పాతాళానికి తొక్కేసినట్లే కనిపిస్తోంది. ఇప్పుడు రాజకీయాలు పక్కన పెడదాం, అసలైన నిర్వేదంలో ఉన్న సామాన్య జనం తరపున మాట్లాడుకుందాం. ఇది పోక్సో కేసు. ఈ చట్టం ఎంత పవర్ఫుల్లో మనకు తెలుసు. చిన్న పిల్లలపై లైంగిక వేధింపులు లేదా అలాంటి తీవ్రమైన నేరాల కోసం తెచ్చిన చట్టం ఇది. ఈ రోజు ఒక బస్తీలో ఉండే కుర్రాడి పైనో ఒక మధ్యతరగతి యువకుడి పైనో ఇలాంటి కేసు నమోదై ఉంటే కథ ఎలా ఉండేదో ఒక్కసారి ఊహించుకోండి. పోలీసులు ఇలాగే ప్రెస్ మీట్ల కోసం సరెండర్ల కోసం ఎదురు చూసేవారా? అర్ధరాత్రి అయినా సరే ఇళ్ల తలుపులు బద్దలు కొట్టి తల్లిదండ్రులను బూతులు తిడుతూ కాలర్ పట్టుకొని ఈడ్చుకెళ్లి జీప్ లో పడేసేవారు కదా. మీడియాలో ఆ సామాన్యుడి ఫోటోలు వేసి వాడి జీవితాన్ని కుక్కలు చించిన విస్తరి చేసేవారు కదా. కానీ బండి భగరత్ దగ్గరకు వచ్చేసరికి చట్టం చుట్టంగా మారిపోయిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందన్నది కూడా క్లియర్ గా కనిపిస్తోంది. కాంగ్రెస్ బీజేపీ నాయకులేమో దీన్ని ఒక పొలిటికల్ హస్త్రంగా వాడుకుంటున్నారు. కానీ అసలు ఆ కేసులో ఉన్న తీవ్రతను బాధితుల ఆవేదనను పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. విఐపీల పిల్లలకు ఒక న్యాయం, సామాన్యుడి పిల్లలకు ఒక న్యాయమా? సామాన్యుడు తప్పు చేస్తే చట్టం ఉరితాడు అవుతోంది, అదే విఐపీల పిల్లలు చేస్తే చట్టం ఒక పూలదండలా మారుతోందా అన్న ప్రశ్న నడుస్తోంది. కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు ప్రజలను ఎలా పిచ్చోళ్ళని చేయడానికి ట్రై చేస్తున్నాయో చెప్పడానికి ఈ కేసే ఒక పక్కా ఉదాహరణ. నాయకులారా, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఓట్లేసి మిమ్మల్ని గద్దెక్కిస్తున్న జనం పిచ్చోళ్ళు కాదు, అంతా గమనిస్తున్నారు. రేపు రోజులు మారుతాయి, వ్యవస్థలు ఎప్పుడు ఒకరి చేతుల్లోనే ఉండవు. చట్టాన్ని చుట్టంలా మార్చుకున్న ఏ నాయకుడు చరిత్రలో బాగుపడిన దాఖలాలు లేవు. ఇప్పటికైనా ఈ అరెస్ట్ సరెండర్ అనే రాజకీయాలు పక్కన పెట్టి చట్టాన్ని నిష్పాక్షపాతంగా పనిచేయనివ్వండి.